Hi guys, how are you all? My name is Satish. Welcome to our YouTube channel, Yes Style Official. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ వీడియోలో మీకు అయితే ఒక అబాండెడ్ హౌస్ అయితే చూపించబోతున్నా. సో ఖచ్చితంగానైతే చివరి వరకు చూడండి. అలాగే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇక లేట్ చేయకుండా ఈ హౌస్ కి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఈ ఏరియా వచ్చేసి బర్దుబాయ్ లో అల్సిండాగా మిస్టరిక్ ఏరియాస్ లో ఉంది. సో ఇటు మనకు చూసుకుంటే చుట్టుపక్కల అలాగే ఆల్గుబేబా మెట్రో స్టేషన్ కూడా దగ్గరనే ఉంటది. సో అట్లనే ఈ బిల్డింగ్ లో అప్పట్లో రాజులు మొత్తం ఇక్కడ వాళ్ళ నగలు అలాగే దుస్తులు ప్రతి ఒక్కటి ఇక్కడనే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అట్లానే ఇటు చుట్టుపక్కల ఉండేవి కూడా మీకు చూస్తా. ఇటు పక్కన అయితే క్రిక్ ఏరియా ఉంటుంది, అంటే మొత్తం సముద్రం వాటర్ అయితే ఇటువైపు నుంచి వెళ్తుంది, అది కూడా చూపిస్తా. సో ఫస్ట్ అయితే మనము బిల్డింగ్ లోకి వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఈ ఇల్లు పేరు. అంటే అప్పట్లో రాజులు అయితే ఈ ఇంట్లో ఉండేవాళ్ళు. సో మీరు చూసుకోవచ్చు, హౌస్ ఆఫ్ షేక్ ఖలీఫా బిన్ సయీద్ అల్ మక్తూమ్. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ చూస్తారు కదా, ఇదే ఎంట్రన్స్ డోర్. సో ఫస్ట్ అయితే మీరు మొత్తం చూడండి బిల్డింగ్ ని, తర్వాత ఒక్కొక్కటిగా అయితే రూమ్లు చూసేద్దాం. ఇది బిల్డింగ్. ఇక్కడ పైకి వెళ్ళడానికి అయితే అలౌ లేదు, జస్ట్ మనము ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న రూమ్స్ మాత్రమే చూడొచ్చు. సో ఇటు ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఈ రూమ్ వచ్చేసి టాయిలెట్స్ ఉన్నట్టున్నాయి. టాయిలెట్స్ ఇవి. ఇక్కడ టాయిలెట్స్ ఉమెన్ అంటే లేడీకి సంబంధించింది. అట్లానే ఇటు సైడ్ చేసుకుంటే జెంట్స్ కి సంబంధించింది ఉంది. అక్కడేమో వాచ్మెన్ ఉంటాడు ఈ రూమ్ లో, కానీ ప్రజెంట్ అయితే లాకేస్ ఉంది. సో ఇటువైపు చూసుకుంటే, కానీ ఇది చూడడానికి మొత్తం మట్టితోని కట్టినట్టున్నాయి కదా గోడలు, చూడొచ్చు. మట్టి కాదు, ఇసుకతోని కట్టినట్టు ఉంది ఇది. ఇక్కడనైతే ఈ రూమ్ కు లాకేస్ ఉన్నది. సో మనకైతే ఇక్కడ ఏమున్నా అనేది తెలియదు. అక్కడ నుంచి ఉంది డోర్ ఓపెన్ చేసి. ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే ఇందులోనైతే లైట్లు లేవు. సో ఇట్లుంది. ఇక్కడ వాళ్ళందరి ఫొటోస్, అప్పట్లో రాజులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి సంబంధించినట్టున్నాయి. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఫోటో ఫ్రేమ్స్ అయితే డైలీ ఇవి క్లీన్ చేస్తున్నట్టున్నారు, అందుకే ఇట్లా ఏం దుమ్ము పట్టకుంటున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇవి వచ్చేసి గావా తాగడానికి అయితే యూజ్ చేస్తుండే అప్పట్లో. ఇక్కడ మొత్తం కప్పులు అవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ అల్మార్ ఉంది. ఇది వచ్చేసి తక్కెడ కూడా ఉన్నది ఇక్కడ. అప్పట్లో రాని వాళ్ళు ఇట్లా యూజ్ చేసి కావచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, పంజాబీ డ్రెస్ టైప్లో ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడనైతే కూర్చోరాదు. ప్లీజ్ డూ నాట్ సిట్ హియర్ అంటే ఈ సోఫాలో మనకు కూర్చోవడానికి లేదు. ఫుడ్ కూడా అలౌ లేదు, డ్రింక్ కూడా అలౌ లేదు. ఓకే గైస్, ఫస్ట్ రూమ్ అయితే చూసారు కదా. ఇప్పుడు సెకండ్ రూమ్కి వెళ్దాం. సెకండ్ రూమ్లో చూస్తా. ఇటు సైడ్ చూసుకుంటే పైకి వెళ్ళడానికి అయితే మెట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఇవి మెట్లు, బట్ ఇక్కడ మీరు చూడొచ్చు నో ఎంట్రీ, ఓన్లీ స్టాఫ్ అయితేనే వెళ్ళొచ్చు. ఫస్ట్ ఇక్కడికి పైకి కూడా అలవాటు ఉంటుండే, బట్ ఇప్పుడైతే ప్రజెంట్ లేదు. ఇది వచ్చేసి సెకండ్ రూమ్. ఇక్కడ చూస్తారు కదా, ఈ ఫ్రేమ్ వచ్చేసి ఆర్ట్ వేసింది. ఇది యాక్చువల్లీ ఇది అప్పట్లో ఈ విధంగా వేస్తుండే కావచ్చు. ఇదేంటిది అసలు పౌడరా సంథింగ్ బియ్యమా తెలియదు. ఇక్కడ చూడండి, అప్పట్లో రాణి కావచ్చు, తెలీదు మనకు. సో మనకైతే ఇక్కడనైతే ఆర్ట్ వేసి ఉంది అంతే. ఇక్కడనైతే పెద్ద పెద్ద అల్మార్లు ఉన్నాయి. ఏమన్నా వాళ్ళు సామాన్ అదో పెట్టుకోవడానికి అయితే ఇది యూజ్ చేస్తూ ఉండే కావచ్చు. అట్లానే ఇక్కడ ఒకటి సోఫా ఉంది. ఇదేంటిదో తెలియదు, దీన్ని ఓపెన్ చేయొచ్చా చేయరాదో తెలియదు. సో మనమైతే ముట్టద్దు, అవసరం లేదు, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లం కావచ్చు. పైన ఇట్లుంది. ఈ ఇల్లు మొత్తం అయితే అబాండెడ్గా అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ఇది అద్దము. ఇక్కడ చూడండి ఎట్లా ఉందో. ఇవన్నీ ఆటేసినాయి. ఇవి వచ్చేసి ఉంటాయి అనుకుంటా కాళ్ళు. ఇక్కడ చూడండి, వాళ్ళు గావ తాగుతారు కదా, అదన్నమాట. ఇటువైపు చూసుకుంటే ఇది రేడియో అప్పట్లో. ఇది టేప్ రికార్డర్ సంథింగ్ ఏదో ఉంది. ఇక్కడ చూడండి, అక్కడ జడేస్తున్నట్టుగానైతే ఒకటి ఆర్ట్ వేసి పెట్టారు. ఇక్కడ కూడా ఒకటి చిన్నది ఉంది. సో ఇటువైపు చూసుకుంటే సేమ్ సోఫా ఉంది. అట్లానే ఇక్కడ ఒకటి గడియారం ఉంది. ఇది ఎప్పుడు బంద్ పడదో ఏమో. అట్లనే ఇది నెక్స్ట్ రూమ్. అట్లనే ఇటువైపు చూసుకుంటే ఇది దీపం. అప్పట్లో ఇట్లానే యూజ్ చేసేవాళ్ళు కదా. సో ఇవన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇది గడియారం. ఇది వచ్చేసి రేడియో డిస్క్. ఇది మీకు చూసే ఉంటారు, ఇది సినిమాలో చూసుంటారు. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఆర్ట్సే ఉన్నాయి. ఇక్కడ ఒక టేప్ రికార్డు ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది టీవీ. అప్పట్లో టీవీ కూడా ఉందా? ఇన్ని సంవత్సరాల కిందట ఎట్లా? ఇటు చూసుకుంటే 4 చైర్లు ఉన్నాయి. ఓకే గైస్, చూసిరు కదా. ఇంకొక నెక్స్ట్ రూమ్కి వెళ్దాం. నెక్స్ట్ రూమ్ చూపిస్తా ఇట్లా ఉన్నది అనేది. ఇక్కడ చూసుకుంటే మొత్తం గోల్డ్ అదే ఉంది. ఇందులోనే గోల్డ్ ఉండేది.
ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మొత్తం పైన చూడండి. ఫస్ట్ అన్ని ఫోటోలు అప్పట్లో వాళ్ళ ఫోటోలు కావచ్చు ఇవి. అట్లానే ఇక్కడ చూసుకుంటే ఇది ఒరిజినల్ బంగారము. ఇది డిస్ప్లే పైన పెట్టిరంటే ఒకసారి ఆలోచించండి. అప్పట్లో వాళ్ళకు అప్పుడు ఎంత వస్తుందా అనేది. ఇది వచ్చేసి ఓన్లీ పూసాలతో చేసింది ఉన్నట్టుంది. ఇక్కడ చూసుకోండి, ఇది కూడా ఒరిజినల్. గైస్ ఒక్కసారి ఆలోచించండి, అప్పట్లో ఇక్కడ ఇంత బంగారం పెట్టిరంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఎంత ఆస్తి ఉంటుంది అనేది అయితే మీకు అర్థమైపోతుంది. ఇట్లా విడిచిపెట్టిపోయారు, ఓన్లీ మనం చూడడానికి ఇట్లా విడిచిపెట్టిపోయారు అంటే వాళ్ళు వాడుకోవడానికి ఇంకెంత ఉంచుకున్నారు అనేది మనకు తెలియదు. అంటే అప్పట్లో వీళ్ళు మొత్తంకైతే పెట్రోలు గ్యాసు ఇదే ఎక్కువ చేసింది అయితే. ఇంకా అట్లనే మీకు ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా చూస్తా, కింద కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ గాజులు ఉన్నాయి. అలాగే దీన్ని ఏమంటారా పిన్ ఉన్నది ఒకటి. ఇది వచ్చేసి సేమ్ నెక్లెస్ మోడల్ ఉంది. ఇక్కడ చూడండి సేమ్ బిల్లా చూడండి, మస్తు ఉంది కదా. ఎట్లుందో చూసి కామెంట్ చేయండి గైస్. ఇక్కడ నెక్లెస్ ఉంది. అప్పట్లో ఇంత మంచి డిజైన్ చేసి ఇట్లా అంటే గ్రేటే. ఇది చూడండి. సో ఒకసారి అయితే మొత్తం పూర్తిగా లుక్ అయ్యండి. ఇటు సైడ్ కూడా ఉన్నాయి, ఇది చూడండి. వామ్మో, ఇంత బంగారమా! మనం చూడడానికి ఇంత మంచిగా డిజైన్ చేసి ఇక్కడనే విడిచిపెట్టిరంటే గ్రేట్ కదా గైస్. ఓకే గైస్, ఇక్కడైతే బంగారం చూసారు కదా. సో మనం ఇంకొక రూమ్కి వెళ్దాం. ఇంకొక రూమ్ వచ్చేసి ఇటువైపు ఉంది. ఇలా చీకటి ఉంది, ఇటు కెమెరా చూసుకుంటే అటు నడతలేదు. సో ఇక్కడ నుంచి అవుట్ సైడ్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ క్రీక్ ఏరియా ఉంది. సో దాన్ని నెక్స్ట్ వ్యూ పెడతా. ఫస్ట్ అయితే ఇక్కడ ఇది రూమ్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అటువైపు వెళ్దాం. ఇక్కడనైతే బయట వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి అనుకుంటా సంథింగ్. ఇది వచ్చేసి హాల్ లేక అన్నట్టు. చలో ఇప్పుడు మనము ఇందులోకి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి థర్మాస్లు, ఎన్ని కలర్ల చైర్లు ఉన్నాయి ఇక్కడ. పైన ఇట్లా ఉంది. ఇటువైపు చూసుకుంటే వాళ్ళ అప్పట్లో వాళ్ళ ఫొటోస్ పైన. ఇక్కడ చూసుకుంటే ఇవి చైర్స్. ఇక్కడ నుంచి వెళ్ళి ఇవన్నీ కలర్ కలర్గానైతే థర్మస్లో పెట్టిరు. ఓకే గైస్, చూసిరు కదా. ఇంకొకటి నెక్స్ట్ రూమ్కి వెళ్దాం. ఇందులో ఓన్లీ చైర్స్ అట్లాగే థర్మస్లో ఒకటి ఉన్నాయి. సో ఇంకొకటి ఇది నెక్స్ట్ రూమ్. ఇది కూడా సేమ్ అట్లనే ఉంది. ఇదైతే మొత్తం థర్మస్లో అట్లనే ఉన్నట్టున్నాయి. ప్లేట్లు అవి ఒకటి అన్నట్టు అనిపిస్తుంది. కలర్ సోఫాలు. ఇది మస్తు ఉంది కదా. యాక్చువల్లీ బిల్డింగ్ ఇప్పుడు బయట ఇట్లాంటి బిల్డింగ్సే ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాంటి ఇండ్లే పురాతనమైనవి. అవుట్ సైడ్లో సేమ్ ఇదే మోడల్ ఇట్లనే ఉంటాయి. ఇటువైపు చూసుకుంటే అన్ని సాసర్లు ప్లేట్లు అవే ఉన్నాయి. ఇక్కడ చూడండి వాళ్ళ డిజైనింగ్ బొమ్మలు అప్పట్లో పెట్టినట్టున్నారు. ఓకే గైస్, ఈ రూమ్ చూసిరు కదా. నెక్స్ట్ రూమ్ చూద్దాం. ఇంకా ఒకటా రెండో ఉంటాయి సంథింగ్, చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. వామ్మో, బాగా ఉడకపోస్తుంది. ఇలా ఫ్యాన్లు రన్ అయితే లేవు. జస్ట్ లైటింగ్ కూడా మరీ తక్కువ ఉంది. మన ఫోన్ కొంచెం కెమెరా క్వాలిటీ మంచిగా ఉంటుడికి ఇంతనైనా వీడియో కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా చూద్దాం. ఇలా అలౌడ్ ఉందో లేదో తెలియదు. సో ఇక్కడ చూస్తారు కదా, ఈ రూమ్కి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి అన్ని ఫొటోస్ ఉన్నాయి వాళ్ళకి సంబంధించినవి. అక్కడ వచ్చేసి అది బోర్డు లెక్క ఉంది పైన, దానిపైన ఏదైనా రాయడానికి అట్లా అవ్వచ్చు. ఇదేంటి మొత్తం అవే బాక్సులే ఉన్నాయి ఇక్కడ. మొత్తం చూడండి గైస్, మొత్తం సేమ్ అవే బాక్సులు ఉన్నాయి. సేమ్ డిజైన్ సేమ్.
బాక్స్లో అసలు టేబుల్స్ అవి అర్థమవుతలేవు. అక్కడనైతే స్పీకర్లు పెట్టారు 2, అక్కడ అనిపిస్తున్నాయి కదా, అక్కడ 2 స్పీకర్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి దానికి సంబంధించిన యాంప్లిఫైర్ వీసీఆర్ అనుకుంటా, సారీ ఇది వీసీఆర్ ఉన్నట్టుంది. యా ఇది వీసీఆర్. అలాగే ఒకటి సౌండ్ సిస్టమ్ ఉన్నది. ఇటువైపు చూసుకుంటే డివిడి ప్లేయర్. ఓకే గైస్, చూసిరు కదా ఇట్లున్నది. అప్పట్లో ఇది ఎప్పుడు అనేది నేను చూడలేదు, ఆన్లైన్లో కానీ అట్లా ఏం చూడలేదు. సో చూస్తే నేను చెప్పుతుంటిని. సో ఒకసారి అయితే మీరు ఇప్పుడు పేరు అయితే మీరు చూసిరు కదా ఎంట్రన్స్లో, ఈ ఇల్లు నేమ్ వచ్చేసి ఒకసారి అయితే మీరు చాట్‌జీపీటీలో కావచ్చు లేకపోతే ఆన్లైన్లో టైప్ చేసి చూడండి ఎన్ని సంవత్సరాలు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మనము బయట క్రీక్ ఏరియాకి పోదాము, సముద్రం అక్కడ నుంచి వాటర్ వచ్చే ఏరియాకి అయితే చూస్తా. సో ఒకవేళ మనం వచ్చినా అని కూడా రెస్ట్ తీసుకోవడానికి బయట మంచి ప్లేస్ కూడా ఉంది. ఎవరైనా రావాలనుకుంటారండి, ఇది కూడా మీకు దగ్గరనే అల్గుబావ మెట్రో స్టేషన్ నుంచి మీకు జస్ట్ 5-10 మినిట్స్ వాక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తారు. లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా ఖచ్చితంగా. సో ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇప్పుడైతే మనము బయటకు వెళ్దాం. గైస్ ఇట్లా ఉంటుంది చూడండి, ఇక్కడ మీరు అక్కడ దాకా చూసుకోండి, సేమ్ అట్లా ఉంటాయి, సేమ్ బిల్డింగ్స్. ఇటువైపు చూసుకుంటే ఇదే క్రీక్ ఏరియా. అక్కడ కనిపిస్తుంది కదా క్రీక్ వ్యూ అని చెప్పేసి బిల్డింగ్. సో ఇప్పుడైతే మీరు ఇటు సైడ్ మీకు సముద్రం వాటర్ అవన్నీ చూపిస్తా చూడండి. గైస్ ఇదే క్రీక్ వ్యూ, ఇదంతా సముద్రం వాటర్. ఇక్కడ చూడండి పక్షులు ఎట్లా ఉన్నాయో, మొత్తం పైనుంచే వెళ్తున్నాయి. చూడండి జనాలు ఇక్కడ మంచిగా వచ్చి రెస్ట్ తీసుకుంటారు. ఈవినింగ్ టైంలోనైతే వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఇక్కడ ఇది కేఫే, మనకు ఏదైనా సమోసా చాయ్ ప్రతిదీ ఇక్కడ ఈ కేఫేలో దొరుకుతుంది. మస్తుంది కదా, వాటర్ మాత్రం అంతగా మంచి ఏం లేవు. ఇక్కడ చూడండి మీకు. ఓకే గైస్ చూసిరు కదా. సో నెక్స్ట్ వీడియోనైతే మంచి లొకేషన్కి అయితే ప్లాన్ చేస్తున్నా. ఖచ్చితంగానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్.